జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. స్థానిక కంబాల చెరువు వద్ద నుంచి ప్రారంభమైన భారీ బైక్ ర్యాలీ దేవీ చౌక్, గోకవరం బస్టాండ్, జాంపేట జంక్షన్, ఏవి అప్పారావు రోడ్ మీదుగా దానవాయిపేట వరకు కొనసాగింది. అనంతరం రాజు న్యూరో హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేసిన జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు వై శ్రీనివాస్ ప్రారంభించారు. మెయిన్ రహదారిగా అనుసంధానం చేశారు. మహిళా నాయకురాలే వచ్చి సార్వత సత్కరించి వాళ్ళని గౌరవించవలసిందిగా కోరుతూ ఉన్నాం. రాజమహేంద్రవరంలో కానీ జిల్లాలో కానీ ఎక్కడ ఏ కార్యక్రమం చేపట్టినా మీ అందరి యొక్క పూర్తి సహాయ సహకారాలు అందించి ఈ రోజు వరకు ముందు నడిపిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు మరిన్ని కార్యక్రమాల్ని ఇంకా బాగా చేసి జనసేన పార్టీని రాజమహేంద్రవరంలో ఉన్నతమైన స్థాయికి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇవాళ రాజమహేంద్రవరంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దానితో పాటుగా ఏదైతే జనసేన పార్టీ సంబంధించి పర్యావరణం కానీ జనసేన పార్టీ మూల సిద్ధాంతాలు ఉన్నాయో వాటిలో భాగంగా పారిశుద్ధ కార్మికులైనటువంటి మహిళామణులకి ఇవాళ సోదరీమణులందరికీ కూడా వస్త్రాల పంపిణీ కార్యక్రమం, అలాగే జనసేన పార్టీలో క్రియాశీలక మెంబర్షిప్లో హైయెస్ట్ చేసినటువంటి సాధకులు ఎవరైతే ఉన్నవారో వారికి జనసేన పార్టీ తరఫున చిరు సత్కారము, వాటితో పాటుగా జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఇక్కడ మధ్యాహ్నం భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన పార్టీ స్థాపించి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని ఎన్నో అవమానాలను భరించి ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి
పార్టీని ఇంతవరకు తీసుకొచ్చినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు మా అందరికీ అసలు కూడా వెళ్ళలేనటువంటి ప్రదేశాల్లో ఇవాళ మారుమూల ప్రాంతాలకి ప్రధానమైన రహదారులతో అనుసంధానం చేస్తూ మౌలిక వసతులు కల్పిస్తూ రోడ్డు నిర్మాణాలు కానీ జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీటిని అందించడం కానీ అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పు ద్వారా ఇవాళ తనదైనటువంటి ముద్రని జనసేన పార్టీ ప్రత్యేకమైన చూపిస్తూ ఇవాళ దినదిన ప్రభుత్వం చెందుతున్నటువంటి ఈ పార్టీ మరింత ముందుకు వెళ్ళాలని దానికి మా అందరం యొక్క పూర్తి సహకారాలు ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.